అందరికీ నమస్కారం. పండ్ల తోటలు సాగు చేసే రైతుల కోసం ఈ వీడియో ప్రత్యేకం. మామిడి, బత్తాయి, దానిమ్మ ఇట్లా రకరకాల పండ్ల తోటలు, నేరేడు ఇట్లా ఎన్నో రకాల తోటల్ని సాగు చేసే వాళ్ళు రైతులు చాలామంది ఉన్నారు. మీరు ఎక్కడ అమ్ముకుంటారు? డైరెక్ట్ ఇప్పుడు మీరు చేసేది ఎవరి కోసం? మీరు ఏ తోట పెట్టినా కానీ అది ప్రజలకు ఇవ్వడానికి మీకు కొంత పెట్టిన పెట్టుబడికి కొంత లాభం రావడానికి మీరు వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంది? మీరు ప్రజలకు అమ్ముకుంటున్నారా నేరుగా? మామిడి తోట రైతులైనా, దానిమ్మ తోట రైతులైనా, బత్తాయి తోట రైతులైనా, ఇట్లా ఏ రకమైన పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులైనా కానీ మీరు నేరుగా ప్రజలకు అమ్ముకుంటున్నారా? మీరు చేసే వ్యవసాయం ఎవరి కోసం? మీరు పెట్టిన పెట్టుబడికి లాభం రావడానికి మీరు వ్యవసాయం చేస్తున్నారు ఒకటి. రెండవది ఏంటంటే మీరు పండించిన పంటను, అది ఏ పంట అయినా కానీ, పండ్ల తోటల విషయానికైతే పండ్లు, కాయలు, జామ తోటలు కూడా ఉన్నాయి. ఇట్లా ఎన్నో రకాల తోటలు ఉన్నాయి. వాటి కాయలైనా పండ్లైనా ఏదైనా కానీ మీరు ప్రజలకు అమ్ముకుంటున్నారా, మధ్యవర్తులకు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరు పంట పండించేది ఎవరి కోసం? ప్రజల కోసమే. 100%, 100% కూడా ప్రజల కోసమే ఏ రైతు అయినా వ్యవసాయం చేస్తారు. అది ఏ పంట అయినా కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్ల తోటలు కానీ, పూల తోటలు కానీ, ఏ తోటలైనా ఏదైనా, చివరకు పత్తి అయినా, కంది అయినా, ఏ పంట పండించినా ఇక పంటలు ఎన్నో రకాలు అవి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు డెవలప్ కావాలి. డెవలప్ కావడం అనేది ఒక ముఖ్యమైన విషయం. మీరు డెవలప్ కాకుండా నష్టానికి ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తారు? ఎగ్జాంపుల్ మన పత్రికల్లో, వార్తల్లో, న్యూస్లో చూస్తున్నాం. అక్కడ వరంగల్లో ఎక్కడో ఈ మధ్యలో ఒక 2 నెలల కిందటేమో న్యూస్ చూసినాం. ఒక మామిడికాయ రైతు వరంగల్కు తీసుకెళ్తే ఒక దళారి ఆటోలో తీసుకెళ్ళినట. దళారి 500కి అడిగిండట. అది ఎంత దుర్మార్గం ఇది! ఒకసారి ఆలోచించండి. 500 అంటే కనీసం ఆటో కిరాయి 500 వస్తుంది. అలా మన చేను దగ్గరికి వెళ్ళి ఆటో లోడు నింపుకొని వరంగల్కి తీసుకురావాలంటే అంటే ఎంత బరిదేగించారు దళారులు! ఒకసారి ఆలోచించరు. దళారీ వ్యవస్థలు నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, రైతుల మీద కూడా ఉన్నది. మీరు వ్యాపారులకు, మధ్యవర్తులకు, బేరగాళ్ళకు అమ్మిన రోజులు వాళ్ళు ఇట్లనే అడుగుతారు. అసలు అలా అవసరమా? ఒకసారి ఆలోచించండి. అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు అవసరం ఉండదంటే మనకు మార్కెట్ ఉన్నప్పుడు. రైతులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పండ్లైనా, ఏ కాయలైనా, మామిడి కానీ, జామ కానీ, బత్తాయి, దానిమ్మ ఇట్లా ఏదైనా ఎన్నో రకాల పండ్ల తోటలు ఉన్నాయి. కాయలు కానీ, పండ్లు కానీ మీరు అమ్ముకోవాలంటే మార్కెట్ ఉన్నప్పుడు మీకు వీళ్ళతో ఎవరితో అవసరం లేదు. డైరెక్ట్ ప్రజలకు అమ్ముకోవచ్చు. మీరు మార్కెట్ పోతే ప్రజలు వచ్చి మీ దగ్గర కొనుక్కుంటారు. కానీ మార్కెట్ ఉందా? ఎన్ని ఉన్నాయి? అవి ఎవరి చేతులు ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మేము ప్రభుత్వానికి బహిరంగంగా విజ్ఞప్తి రైతుల పక్షాన చేస్తున్నాము. వ్యవసాయ మార్కెటింగ్ మినిస్టర్ గారికి బహిరంగంగా రిక్వెస్ట్, ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా రిక్వెస్ట్. పండ్ల తోటలు సాగు చేసే రైతులందరి కోసం తగినన్ని మార్కెట్లు నిర్మించి అవి కేవలం రైతులకే కేటాయించండి. మళ్ళీ అందులో వ్యాపారులకు, బేరగాళ్ళకు, ఈ కమిషన్ ఏజెంట్లని వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ మోపి అయితే రైతు ఎట్లా బాగుపడతాడు సార్? ఒక్కసారి ఆలోచించండి. రైతు అన్నట్టు బాగుపడతాడా? ఎందుకు ఈ వ్యవస్థలు అవసరం? ఈ కాలంలో కూడా మార్కెట్లు నిర్మించి రైతులకు కేటాయిస్తే రైతు బాగుపడతాడు కదా. రైతులు బాగుపడాలనుకుంటే గవర్నమెంట్ చెయ్యండి. ₹2 500కి అడుగుతాడు వాడేవాడు దళారు అడిగినోడు. వాడు అసలు మనిషి ఎంత మూర్ఖత్వం అంటే, ఎంత దారుణం అంటే, రైతు అన్నట్టు ఎట్లయినా నాకు ఇచ్చిపోతాడు. 500కి ఇస్తాడా? 500 ఆటో కిరాయి వస్తుందా? కనీసం 1000-2000 ఆటో కిరాయి అవుతుంది. అడగడానికి కూడా ఒక అద్దం అనేది ఉండద్దా? ఒక ఆలోచన ఉండద్దా? రైతు రక్తం మరుగుతుంది ఇట్లాంటి విషయంలో. ఎందుకు వ్యవసాయం చేస్తున్నా అనిపిస్తుంది. రైతు అనేటోడు ఏ పంట అయినా వాళ్ళ కుటుంబం వరకే పండించుకుంటే మీరు అందరూ రైతుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి బదిలైనారు. అప్పుడు అసలు ఒక విషయం, కరోనా టైంలో అన్ని బంద్ అయినా ఏది నడిచింది? ఏ సాఫ్ట్వేర్ కంపెనీ నడిచింది? ఏ కంపెనీ ఏది నడిచింది? ఒక వ్యవసాయం నడిచింది. ఎందుకంటే తింటేనే బతుకుతారు మనుషులు, తినకపోతే చచ్చిపోతారు. వ్యవసాయం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. కానీ వ్యవసాయం చేసేవాడు అందరికంటే తక్కువ సంపాదిస్తున్నాడు. వ్యవస్థల లోపాలు మొత్తం సరి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. రైతు అనేటోడే తక్కువ సంపాదించాలనా? ఎందుకు తక్కువ సంపాదించాలి? రైతు అనేటోడు అందరికంటే ఎక్కువ సంపాదించాలి. ఇవాళ ప్రపంచంలో చూసుకుంటే టాప్ 10 ధనవంతుల లెవెల్లో అంత కంప్యూటర్ ఫీల్డ్ వాళ్ళే. కంప్యూటర్ తింటే కడుపు నిండుతుందా?
కంప్యూటర్ లేకుండా బతుకుతాం, ఇంటర్నెట్ లేకుండా బతుకుతాం, న్యూస్ చూడకపోయినా బతుకుతాం, న్యూస్ పేపర్లు పత్రికలు లేకపోయినా బతుకుతాం, బిజినెస్ చేయకపోయినా బతుకుతాం, రాజకీయం చేయకపోయినా బతుకుతాం, పదవులు లేకపోయినా బతుకుతాం, ఏది లేకపోయినా బతుకుతాం. కానీ తినకుంటే బతుకుతామా? తినాలంటే వ్యవసాయం చేయాలి రైతులు. అది ఆకుకూరలు పండిస్తారా, కూరగాయలు పండిస్తారా, బియ్యం పండిస్తారా, గోధుమలు పండిస్తారా, మక్క, పల్లి, కంది, ఈ పండ్ల తోటలు, పూల తోటలు, ఈ పండ్ల తోటలు సాగు చేస్తారా? ఇవన్నీ ఏదైనా కడుపుకు తింటేనే ప్రజలు బతకగలుగుతారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి ప్రపంచంలో రైతు. అన్నిటికంటే ముఖ్యమైన ఫీల్డ్ వ్యవసాయం. ఈ రంగంలో ఉన్న వాళ్ళు తక్కువ. లాస్ట్కు చివరికి ఏం జరుగుతుందంటే వ్యవసాయం చేసేవానికి పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఉద్యోగం చేసేవానికి పిల్లనిస్తారు. మరి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నవానికి పిల్లనియాక ఉద్యోగం చేసేవానికి అయితే ఉద్యోగం చేసేవాడు జీవితాంతం సంపాదించి 5 ఎకరాలు సంపాదిస్తాడు ఇప్పుడున్న ధరలలో. రైతు ఎంత ముఖ్యం ఒకసారి ఆలోచించండి. ప్రజాప్రతినిధులైనా, పదవుల్లో ఉన్నవారైనా, ఈ పండ్ల తోటలు సాగు చేసే రైతులు తమ పండ్లను, తమ కాయలను ప్రజలకు అమ్ముకోవడానికి తమ పండించిన పెట్టుబడికి, పంటకు కొంత లాభం రావడానికి వ్యవసాయం చేస్తారు. అంతే తప్ప గవర్నమెంట్ కోసం చేయరు, వ్యాపారుల కోసం, దళారుల కోసం, బేరాల కోసం, కమిషన్ ఏజెంట్ల కోసం, ఇట్లాంటి వాళ్ళ కోసం రైతులు వ్యవసాయం చేయరు. కానీ ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, ఉన్న మార్కెట్లు వ్యాపారుల చేతిలో ఉండడం వల్ల రైతులు తమ పంటను వ్యాపారులు అడిగిన ధరలకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి పూర్తిగా మారాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. గవర్నమెంట్ పైన ఉన్నది బాధ్యత. దళారీ వ్యవస్థను 100% నిర్మూలించండి అని గవర్నమెంట్కు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొకటి, తగినన్ని మార్కెట్లు నిర్మించి రైతులకే కేటాయించండి. అందులో ఎవరికి అవకాశం ఇవ్వద్దు వ్యాపారులకు. సమీపంలో ఉన్న పట్టణాలకు, నగరాలకు సమీపంలో ఉన్న రైతులు ఇప్పుడు గ్రామాల్లో తక్కువ జనాభా నివసిస్తారు. వాళ్ళకు కూడా అవసరమే. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, పూలు, ఇవన్నీ వాళ్ళకు కూడా అవసరమే. వాళ్ళ వరకు వాళ్ళ వద్దే ఉంచుకొని మిగిలిదంతా గ్రామాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు తమ పండించే అన్ని రకాల పంటలను సమీప గ్రామాలకు, పట్టణాలకు వచ్చి అమ్ముకోవడానికి వాళ్ళకి తగినన్ని మార్కెట్లు నిర్మించి గవర్నమెంట్ రైతులకు కేటాయించినప్పుడు ప్రతి రైతు అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో గవర్నమెంటు చొరవ తీసుకొని రైతుల అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకొని తగినన్ని మార్కెట్లు నిర్మించి పండ్ల తోటలు సాగు చేసే రైతులందరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మార్కెట్లు ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు సంతోషపడతారు, వ్యవసాయం పండుగ అవుతుంది. ఈ పండ్ల తోటలు సాగు చేసే రైతులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా గవర్నమెంట్ అడగాలి. అమ్మాయినా అడగంది అన్నం పెట్టదనే సామెత ఉన్నది. మీరు అందరూ కలిసి గవర్నమెంట్కి, అయ్యా మేము వ్యాపారులకు ఎన్ని రోజులకు అమ్ముకోవాలి, మా బతుకులు మా వ్యవసాయం వ్యాపారుల కోసమేనా, మేము మా లాభాలు వ్యాపారుల కోసమేనా, మా కోసం లాభపడద్దా, మేము మా కోసం వ్యవసాయం చేయొద్దా? ఇక మరి వ్యాపారుల కోసమే చేయమంటారా? మరి మా కోసం చేయాలంటే మాకు మార్కెట్లు నిర్మించి, మాకు తగినన్ని మార్కెట్లు నిర్మించి కేవలం రైతులకు కేటాయిస్తే మేము పండించిన పండ్లు, కాయల దశలో ఉన్నప్పుడు కాయలు అమ్ముకుంటాం, పండ్ల దశలో ఉన్నప్పుడు పండ్లు అమ్ముకుంటాం, ఫ్రూట్స్ ప్రజలకు అమ్ముకొని మేము డెవలప్ అవుతాం. కాబట్టి మీరు దయచేసి రైతుల కోసం తగినన్ని మార్కెట్లు నుంచి ఇవ్వాలని రైతులందరూ కలిసి గవర్నమెంట్ని అడగాలి. అడగనంత కాలం మీరు సక్సెస్ కారు, మీరు డెవలప్ కారు. మీరు బాగుపడాలంటే మీరు ముందుకు రావాలి. ఒక నెల రోజుల్లో రోజు వ్యవసాయం చేస్తారంటే ఖాళీ ఉండదండి. టీవీ చూడడానికి ఎంతో టైం కేటాయిస్తారు. ఇంటర్నెట్ పనికిరాని వీడియోలు చూస్తే ఏమవుతుంది? ఇంటర్నెట్లో, సోషల్ మీడియా నెట్వర్క్లో, సోషల్ మీడియా వెబ్సైట్లలో, యాప్లలో ఆ టైంను మీరు డెవలప్ కావడానికి కేటాయించండి. రోజు ఒక గంట సేపు అయినా చూస్తారా లేదా? అందులో ఏమైనా వస్తుందా మీకు? వీడియో చూస్తే ఏం రాదు. ఆ టైంను మీరు డెవలప్ కావడానికి రైతులందరూ కలిసి నెలలో ఒక్కరోజు కేటాయించుకొని 29 రోజులు పనిచేయండి. ఒకరోజు అందరు కలిసి ఒక చోట కలిసి గవర్నమెంట్ అడగండి, మార్కెట్ నిర్మించి అది ఒక్కసారి ఆలోచించండి. మీరు అడగరు, మాకు ధర వస్తలేదు, మాకు లాభం వస్తలేదు, కరెక్ట్ పండ్లు, కాయలు కోసిన తర్వాత రోడ్డు మీద కలిసి తీసుకెళ్తే ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది? ఒకసారి ఆలోచించండి. ముందే మీరు పంట ఏదైనా కానీ ముందే మీరు ముందు జాగ్రత్త పడాలి. అప్పుడైతేనే డెవలప్ అవుతారు. కాబట్టి రైతులు కూడా అడగాలి, గవర్నమెంట్ని అడగండి. అడిగి రైతులు మార్కెట్లు సాధించుకొని డెవలప్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నేను కూడా ఒక రైతునే. రైతు కష్టం ఏందని చూసినా కాబట్టి ఇవన్నీ వీడియోలు చేసి అందరినీ చైతన్యం చేయడానికి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటూ కొన్ని వేల మంది, లక్షల మంది రైతులు చైతన్యం తీసుకురావాలని నా ఆలోచనకు మీరు అర్థం చేసుకొని
మీరు చూసి వదిలేయడం కాకుండా ఈ వీడియోను కొంతమందికి మీరు షేర్ చేస్తే ఇంకో కొంతమంది రైతుల్లో చైతన్యం వస్తుంది, ఆలోచన వస్తుంది. అవును, మనం ఎందుకు డెవలప్ కావద్దు, మనం పండించిన పంట కష్టపడి పండించిన మన కష్టం వృధా పాలు కావద్దు. మనం 10 రూపాయలు పెట్టినప్పుడు 10 రూపాయలు లాభం రావాలి, 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు ఇంకో 1,00,000 రూపాయలు లాభం రావాలి, 5 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకో 5 లక్షలు లాభం రావాలి అనే ఆలోచనతో మనం ముందుకు పోవాలి. లేకపోతే ప్రతి రంగంలో లక్షల కోట్లు సంపాదిస్తుండండి. ఒక సినిమా హీరో 6 నెలలు కష్టపడితే 100 కోట్లు సంపాదించే హీరోలు ఉన్నారు. ఈ సినిమా హీరో, ఆ సినిమా హీరోకి కూడా అన్నం పెట్టేది మన రైతులే తెలుసా. మనం ఎందుకు మన ఫీల్డ్లో ఎందుకు డెవలప్ అవుతాం? ఐకమత్యం లేదు రైతులకు. ఇప్పటికైనా ఐకమత్యం కావాలి ప్రతి ఒక్క రైతుకు. ఐకమత్యం లేనంత వరకు మనం ఏం సాధించుకోలేం. నువ్వు ఏ పంట పండించినా, రైతులందరూ ఎన్ని పంటలు పండించినా, ఎంత పంట పండించినా, లారీల కొద్ది పంటలు పండించినా అది తక్కువ రేటుకి అమ్ముకొని నష్టపోవడం. ఇప్పటికైనా మారాలి రైతులు మారండి. మీ ఆలోచన మారాలి. మీ ఆలోచన మారి డెవలప్ కావాలి. ప్రతి రైతు డెవలప్ కావాలి. రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది. రైతు బాగుండాలి. కాబట్టి మీరు వ్యవసాయం చేయడమే కాదు, ఒక నెల రోజులలో 29 రోజులు వ్యవసాయం చేయండి. ఒక్కరోజు ఇట్లాంటి సమస్యల పరిష్కారం కోసం కేటాయించండి. ఒక్కరోజు కేటాయించడం తప్పేమైనా? రోజు టీవీ చూస్తారు, కంప్యూటర్ చూస్తారు, మీరు ఫోన్లో ప్రతి ఒక్కరి రైతుల దగ్గర దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లో అందులో ఫేస్బుక్ చూస్తారు, వాట్సాప్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, ట్విట్టర్ చూస్తారు, ఎన్నో చూస్తారు, ఎన్నో గంటలు చూస్తారు, ఎన్నో వీడియోలు చూస్తారు, ఎన్నో ఫోటోలు చూస్తారు, ఎన్నో ఆర్టికల్స్ చూస్తారు, ఎన్నో చూస్తారు. నెల రోజులల్లో ఒకరోజు మన రైతులందరి బతుకు కోసం కేటాయించుకోవడం తప్పేమన్నా? ఒకరోజు వ్యవసాయం చేయకుండా తప్పేమన్నా? నెల రోజులలో ఒకరోజు మన సమస్యల పరిష్కారం డెవలప్ కావడం కోసం కేటాయించుకొని ఒక సమావేశమై గ్రామ స్థాయిలో గ్రామ రైతులు, మండల స్థాయిలో మండలం ఉన్న రైతులు, జిల్లా స్థాయిలో సమావేశాలు ఇట్లా పెట్టుకొని, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని తీర్మానాలు చేసి గవర్నమెంట్ పంపేసి మాకు కావాలని గట్టిగా అడిగితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారు చెప్పాను? ఒక రాష్ట్రంలో అయినా ఒక దేశంలో అయినా రైతులు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. రైతులు వేయలేదనుకో అధికారంలోకి రారు. రైతులు ఓట్లు అయితే అధికారంలోకి వస్తారు. కానీ రైతుల ఓట్లు అవసరం ఏ పార్టీకైనా. చేస్తేనే ఓట్లు వేస్తాం, లేకపోతే లేదంటే చెయ్యరా? ఖచ్చితంగా చేసుడే. చేయాల్సిన పరిస్థితి కావాలంటే మనం ఐకమత్యం కావాలి. ఫస్ట్ రైతులందరూ ఐకమత్యమై అడగాలి. అవునండి, రూపాయికి 2 రూపాయల కిలో మామిడికాయలు అమ్ముకుంటే ఏం లాభం అవుతుందని ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఇప్పుడు పెట్టిన పెట్టుబడి రాంది, కూలీల పైసలు రాంది, ట్రాన్స్పోర్ట్ పైసలు రాంది, కనీసం ఏ డబ్బులు ఏ పెట్టుబడి రాకుండా నష్టానికి వ్యవసాయం ఎందుకు చేసు? నష్టానికి వ్యవసాయం చేయొద్దంటే, రైతులు లాభపడాలంటే ఫస్ట్ రైతులు ఐకమత్యం కావాలి. రైతులందరూ కలిసి గవర్నమెంట్ని అడిగి సాధించుకోవాలి గవర్నమెంట్ నుంచి. అప్పుడే రైతు డెవలప్ అవుతాడు. కాబట్టి రైతులందరూకి మరొకసారి విజ్ఞప్తి, అందరూ ప్రతి నెలకు ఒక్క రోజు రైతులు సమావేశం కోసం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టైం కేటాయించుకోండి. ఒక 29 రోజులు వ్యవసాయం చేసి ఒక రోజు ఆపేసి మనకి ఎన్ని సమస్యలు, మనం పండించిన పంటను ఎక్కడ అమ్ముకోండి, ఏంది మన మార్కెట్లు కావాలి, మార్కెట్లో గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ మనం అడగాలి. ఈ విషయం దృష్టిలో చర్చలు చేసుకోవాలి, మీరు మీటింగ్లు జరుపుకోవాలి. అప్పుడే డెవలప్ అవుతారు. ఆలోచన చేయండి. ఇప్పటికైనా మారండి. రైతుల్లో మార్పు రాకపోతే జీవితంలో మార్పు రాదు, అభివృద్ధిలో మార్పు రాదు, అప్పుల్లో మార్పు రాదు. అప్పులు లేకుండా ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే, రైతులు పండించిన పంట మంచి ధర రావాలంటే, వ్యవసాయం పండుగ కావాలంటే, రైతులందరూ సంతోషంగా బతకాలంటే రైతులు ఐకమత్యమై మార్కెటింగ్ సమస్యను అనేది పరిష్కరించుకోవాలి. గవర్నమెంట్ ద్వారా మార్కెట్లు సాధించుకుంటే అప్పుడు నేరుగా ప్రజలకు మీరు ఏ పంట పండించినా అమ్ముకుంటే అప్పుడు రైతులు డెవలప్ అవుతారు. ఈ విషయంలో ప్రతి ఒక్క రైతు ఆలోచించి ముందుకెళ్ళాలని మరియు ఈ వీడియోను మరికొంతమంది రైతులకు షేర్ చేయాలని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. జై కిసాన్.